గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరిలో పోటీ చేసి తేల్చుకుందామా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ సిలి రాజకీయాలు, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న కేటీఆర్. మేడిగడ్డ బరాజ్ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు, మీకు చేతగాకపోతే హరీష్ రావుకు అప్పగించాలన్న కేటీఆర్. రేపు మేడిగడ్డ బరాజ్ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరిస్తామన్న కేటీఆర్. పాలమూరును దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా మార్చిన కాంగ్రెస్, 14 లక్షల మంది వలసలకు కారణమే ఆ పార్టీ అన్న శ్రీనివాస్ గౌడ్. పాలమూరు ప్రాజెక్టులో కాంగ్రెస్ ది శిఖండి పాత్ర, రేపటి యాత్ర ఒక జూటా యాత్ర అన్న నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నో దేశాల్లో ఇటువంటి విషయాలు జరిగిన విషయాలు ఉన్నాయి. వీటన్నింటిని పట్టుకొని ఏదో తప్పు చేసిండు, ఏదో ప్రజలకు అన్యాయం చేసిండు అనే విషయం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మనమందరం దృష్టిలో పెట్టుకొని గతంలో ఏ విధంగా సమైక్య పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఏదైతే అభివృద్ధి కానీ వారి యొక్క పండించే పంటలు కానీ ఏ విధంగా ఉంటుండే, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ కరెంటు మంచి కరెంటు 24 గంటలు కరెంటు ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు మంచి వర్షాల వలన పంటల యొక్క అభివృద్ధి ఏ విధంగా వచ్చింది. అప్పుడు 60-65 లక్షల పంటలు అప్పుడు 2014 కంటే ముందు ఉంటే, ఇప్పుడు ఈరోజు దాదాపు 3 కోట్ల పైన ఈ మెట్రిక్ టన్నుల ధాన్యం పండడం జరుగుతుంది. ఇది మామూలు విషయం కాదు, ఇది ఆషామాషి విషయం కాదు. ఈరోజు దేశానికి అన్నం పెట్టే పరిస్థితి మన తెలంగాణ వచ్చిందంటే అది మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఘనత కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ ప్రభుత్వము అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పార్టీలు మారచ్చు, ఏ పార్టీ అని రావచ్చు. వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఏదైనా ఒకటే ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వమే. పార్టీలు మారచ్చు, కానీ ప్రజలకు సేవ చేయడం అనేది ముఖ్యం. వీటన్నిటిని మర్చిపోయి ఈరోజు ఏదో ఒకటి పోటాపోటీగా చేసిన పనులను ఎత్తి చూపుడు ఇవన్నీ చేసాము. ఇదైతే ఈ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏ విధంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఉండే ఈ ప్రత్యేకంగా మహబూబ్ నగర్ ప్రజలు ఏ విధంగా వలసలు పోతుంది గతంలో, ఇప్పుడు అదే మహబూబ్ నగర్కు చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల్లో ఉండే ప్రజలు వచ్చి అక్కడ పనులు చేసుకొని బ్రతకడం జరుగుతుంది. అది కేసీఆర్ గారి యొక్క ఘనత కాదా? అటువంటి పరిస్థితి ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈరోజు ఎందుకొరకంటే ప్రజలు తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థికంగా అభివృద్ధి పడి ఈరోజు ఎవరికి కడుపు మాడే పరిస్థితి లేదు. వాటన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చిన పథకాలు సరైన టైంలో అమలు కావడం లేదు అని అడగడానికి కూడా వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా కట్టి ఉన్నారు. అదేవిధంగా గతంలో ఉన్నట్లు ప్రజలు కొంచెము కడుపు ఆకలి మంటతోటి ఉంటే మీరు ఇచ్చిన పథకాలు ఏం జరుగుతున్నాయి, ఏం సంగతి అనేది అడిగేవారు. అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టులు సందర్శనం చేయడము అంటే మామూలు ఇది కాదు. మేము ఈ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, మేము ఏం చేయాలి అని దాన్ని బట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. కానీ ఏదో అడ్డగోలుగా మాట్లాడి మీరు తప్పులు చేసినారు, మీరు ఇది చేసినారు అని మాట్లాడడం సబబు కాదు అని తెలుపుతూ సెలవుకుంటున్నాను. అవును, అది ఆయన వ్యక్తిగతమైన విషయం. %100 అది కూడా వ్యక్తిగతమైన విషయము. ఈరోజు ఓటు హక్కు వచ్చినప్పుడు ఒక మనిషికి స్వాతంత్రం అన్ని విధాలుగా ఈరోజు ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. అవి మనం ఎవరిని కాదనలేము. 100% మా ఏవైతే మా బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు ఓకే అంటే నేను నిలబడడానికి కూడా అది డిపెండ్ ఆన్ హైకమాండ్. $100% right.
పాలమూరు ప్రాజెక్టులో కాంగ్రెస్ది శిఖండి పాత్ర అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పిలుపుతో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. వందల కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం ఆలస్యానికి కారణమైంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు తాకట్టు పెట్టి దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందన్నారు. ఏ మొహం పెట్టుకుని పాలమూరు ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తున్నారని నిలదీశారు నిరంజన్ రెడ్డి. పదుల సంఖ్యలో రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వందల కిలోమీటర్ల సొరంగాలు, పదుల కొద్ది పంప్ హౌజులు, వీటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం మీద కాలకూటం చిమ్ముతుంది కాంగ్రెస్ సర్కార్. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తుంది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టునే మూలన పడేసే పథకాన్ని అమలు చేస్తుంది. కాంగ్రెస్ కుట్రలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. రేపు చెలో మేడిగడ్డ కార్యక్రమంతో ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా ఏం జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లింది? ఏం జరుగుతుంది? ప్రాజెక్టు పనికిరానిదా? లక్షల కోట్లు వృధా అయినా ప్రాజెక్టును పునరుద్ధరించుకోవచ్చా? ఇవి యావత్ తెలంగాణ సమాజం మొదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత, తక్షణ కర్తవ్యమేంటి అనే వాటిపై చర్చించాలనేది తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు గత 3 నెలలుగా ఇదే చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అపోహలు, అసత్య ప్రచారాలు. సరిగ్గా అలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని విశ్రాంత ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుపై నిజ నిర్ధారణ జరగాలని, వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో 7వ బ్లాక్లోని 20వ నంబర్ పిల్లర్ గత అక్టోబర్లో కుంగుబాటుకు గురవడంతో మొత్తం ప్రాజెక్టుపైనే అనుమానాలు రేకెత్తే విధంగా ప్రచారం కొనసాగుతుంది. కుంగుబాటుకు కారణాలను అన్వేషించకుండా, పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా, అవి పూర్తయి నివేదికలు రాకముందే ఒకవైపు ఎన్డీఎస్ఏ, మరోవైపు విజిలెన్స్ బృందం ప్రాజెక్టుపై వదంతులకు ఊతమిచ్చేలా నివేదికలను విడుదల చేస్తున్నాయి. వాటిని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారానికి తెరలేపింది. తొలుత రాష్ట్ర మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒకసారి, ఆ తర్వాత మరోసారి మంత్రులు, కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేల బృందంతో ప్రాజెక్టును విజిట్ చేశారు. మళ్లీ అవే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలను బయటపెట్టారు తప్ప ప్రాజెక్టు ఘటనకు సంబంధించి ప్రస్తుతం చేపట్టాల్సిన పనుల గురించి ఏ వివరాలు వెల్లడించలేదు. 20వ పిల్లర్ ఫోటోలనే మీడియాకు విడుదల చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.
రాజకీయాలు ఎలా ఉన్నా ప్రాజెక్టు అనేది ప్రజల ఆస్తి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది, గోదావరి జలాలను మళ్లించింది, తద్వారా చివరి మడి వరకు తడి అందించి పంటలు పండించింది వాస్తవం. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్టులో ఒక భాగమైన బరాజ్లో సాంకేతిక లోపం తలెత్తింది. భారీ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు చిన్న చిన్న లోపాలు సర్వసాధారణం. అలాంటప్పుడు బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ప్రాజెక్టుకు రిపేర్లు చేసి రైతులకు నీళ్లివ్వాలి. కానీ ప్రతీకార రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రం గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకుంది. పునరుద్ధరణ చర్యలు చేపట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టునే బదనాం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవంగా ప్రాజెక్టులో ఏం జరిగింది? కుంగుబాటుకు కారణాలేంటి? తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలేవి? శాశ్వత పరిష్కార మార్గాలేంటి? ప్రాజెక్టును తిరిగి ఎలా వినియోగంలోకి తీసుకురావాలి అనే అంశాల మీద ప్రభుత్వం చర్చించాలి. ఆ దిశగా పనులు చేపట్టాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. ఆయా అంశాలపై రాజకీయాలకు అతీతంగా రైతాంగం, సమాజ సంక్షేమం దృష్ట్యా నిజ నిర్ధారణ కొనసాగాలని తెలంగాణ మేధావి వర్గం, పౌర, ప్రజా సంఘాలు, ఇంజనీరింగ్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం పట్ల అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, పుట్ట మధు అన్నారు. కేసీఆర్ ను బదనాం చేయడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికి చలో మేడిగడ్డ కార్యక్రమం తలపెట్టామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్లో 84 పిల్లర్లు ఉంటే రెండో మూడో పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. మిగతా 80, 81, 82 పిల్లర్లు మొత్తం 85లో 82 కూడా మంచిగా ఉన్నాయి. ఒక రెండో మూడో చిన్నగా డ్యామేజ్ అయినాయి. సో మేమేమంటున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా బ్యారేజులు నిర్మించినటువంటి సందర్భంలో, డ్యాములు నిర్మించినటువంటి సందర్భంలో చాలా చోట్ల ఒక 3000 సంఘటనలు జరిగినటువంటి, భారతదేశంలోనే 300 పైచిలకు సంఘటనలు ఇటువంటివి జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కడెం డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి, కౌలాస్ నాల కొట్టుకుపోయింది, పాలెం వాగు 2 సార్లు మట్టి కట్టలు కొట్టుకుపోయినాయి, నాగార్జున సార్లు డ్యామేజ్లు జరిగినాయి. ఇట్లా చాలా ప్రాజెక్టులలో ఇటువంటివి జరిగినప్పుడు O&M డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. ఇటువంటి వాటికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ సంస్థ ఉంది, వాళ్ళు సూచన చేస్తారు నిపుణులు, దాని ప్రకారం రిపేర్లు చేసుకొని నడిపించుకోవచ్చు. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ సమాజంగా మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వము, మా నాయకుడు కేసీఆర్ గారు మేము చేసినటువంటి పనుల వల్ల ఏవైతే తెలంగాణకు విజయాలు సంక్రమించినాయో, అది విద్యుత్ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, మంచినీళ్ళ రంగం కానీ, మౌలిక వసతుల కల్పన రంగం కానీ, ఆ విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించాలే, ప్రతి దాంట్లో అవినీతి జరిగిందనే బురద జల్లాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాపాలన చేస్తామని చెప్పి ఈ ప్రజలకు సంబంధించిన పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షంగా ఉన్న మాపై దుమ్మెత్తి పోసే ప్రయత్నం, బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్లో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే ఇమీడియట్గా అటువైపు కాపర్ డ్యామ్ నిర్మించి, గతంలో పోలవరంలో కూడా అటువంటి సంఘటన జరిగింది, కాపర్ డ్యామ్ నిర్మించి వాటిని మంచిగా చేయొచ్చు. సో కేవలం మా మీద బురద జల్లాలనే కుట్రతోని ఇవాళ 5-6 వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. మనం ఇప్పుడు లైవ్లో ఉన్నాం. 5-6 వేల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, ప్రాణహిత నుండి వస్తూ ఉన్నాయి, కిందికి పోతా ఉన్నాయి. ఇక్కడ వీటిని ఆపి కన్నెపల్లి పంప్ హౌస్ నుండి లిఫ్ట్ చేసి మన రాష్ట్ర రైతాంగానికి పుష్కలంగా 22 జిల్లాల్లో నీళ్లు ఇవ్వచ్చు. ఇవాళ స్వయంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే పంటలు ఎండిపోతా ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాళేశ్వరాన్ని చూపిస్తూ, కాళేశ్వరాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే ఇక్కడ అయింది 3,400 కోట్లని అధికారులే ముఖ్యమంత్రి గారికి చెప్పారు. 3,400 కోట్లలో ఆ 3 పిల్లలకు చూస్తే 100 అయితే 50 వేస్తే అది ఇంజనీర్లు చెప్పాలి. దాని పని చేసుకుంటూ ఈ ప్రజలకు ఇవాళ మంతిలో రోజు మాకు ఒక 4 ఫోన్లు 5 ఫోన్లు వస్తున్నాయి. నీళ్ళు వస్తలేవు, మీరు ధర్నా చేయండి, మా ప్రజల పక్షాన్ని ఉండండి అంటే, అరే ఇంత తొందరగా మేము ధర్నాలు చేయడం కాదు, మీరు ఆలోచించండి. మరి మంత్రి గారేమో స్టేట్మెంట్ ఇస్తున్నారు నీళ్ళు వస్తాయి అని, మీరేం వస్తలేమంటారు, మేము ఓపిక పడుతున్నాం, చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం అని చెప్తున్నాం. కనుక ప్రజలు ఇవాళ నీళ్ళు వస్తలేవని
కరెంట్ వస్తలేవని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఇబ్బందులను పూర్తి చేయడానికి కోసం ఆలోచించకుండా కాళేశ్వరం మునిగిపోయింది, కాళేశ్వరం ఇదే పనిలో ఉంటున్నారు. అసలు కాళేశ్వరం అద్భుతంగా ఉంది. కాకపోతే మా నియోజకవర్గంలో ఇంకా దీని ద్వారా నీళ్ళు అందలేదు కావచ్చు, కానీ నీళ్ళు అందకపోయినా కూడా నిండు కుండలాగా కొద్ది రోజుల తర్వాత ఇక్కడ నుండి రాజమండ్రి వరకు ఇక్కడ నుంచి షిప్పింగ్ కూడా అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టును బదనాం చేసి కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం దృష్టిని ప్రజలకు తెలియజేయడానికి కోసం మా బృందం వస్తా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు నిర్వహించకుండా పూర్తిగా కొట్టుకుపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఆరోపించారు. రైతులకు నీళ్లివ్వాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి సర్కారుకు లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ వెళ్తుందన్నారు కర్నె ప్రభాకర్. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గతంలో నల్గొండ సభలో కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పినారో, మేడిగడ్డలో ఏం జరుగుతున్నది, మేడిగడ్డపై ఏం కుట్రలు జరుగుతున్నాయి, మేడిగడ్డని నిర్వీర్యం చేసి తద్వారా ఈ ప్రపంచానికి మేడిగడ్డ ఒక పనికిరాని ప్రాజెక్టు అని ఎస్టాబ్లిష్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరుగుతుంది, మేడిగడ్డ ద్వారా ఇప్పటికే జరిగినటువంటి లాభం ఏంది అని చెప్పడానికి మా ప్రజాప్రతినిధుల బృందం రేపు తెలంగాణ భవన్ నుండి బయలుదేరుతూ ఉన్నది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా జడ్పీ చైర్మన్లు, మా పార్టీ కార్యవర్గము, వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకులు అందరు కలిసి రేపు 8:30కు తెలంగాణ భవన్ నుండి బయలుదేరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అట్టనే మీడియా మిత్రులను అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి నిన్ననే రాష్ట్ర డీజీపీ గారిని మా ప్రతినిధుల బృందం సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో కలవడం జరిగింది. కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనుంది. ఈ బృందం ఉదయమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు మేడిగడ్డకు తరలి వెళ్లనున్నారు. దాదాపుగా 150 నుంచి 200 మంది వరకు బృందంలో ఉంటారని అంచనా. మీడియా ప్రతినిధులు, నిపుణులను తీసుకెళ్లనున్నారు. మేడిగడ్డ బరాజ్పై ప్రభుత్వ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నల్గొండ సభలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తరలి వెళ్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ప్రాజెక్టు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నిర్ణయించింది. దీనిపై రేపు ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. You will updates. Keep watching 10 News.